హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సికింద్రాబాద్ లో ఆన్లైన్ సెంటర్ ముసుగులో దందా చేస్తున్నారు కేటుగాళ్లు. వేలాది పాన్ కార్డ్, పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుల్లో 2 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. గ్రేటర్ సిటీలో నకిలీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. నకిలీ ఓటర్ ఐడి, ఆధార్, పాస్పోర్ట్, పాన్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను సిటీ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నిర్వాహకుడు యలగం రాజ్ కుమార్ తో పాటు అతనికి సహకరించిన విజయలక్ష్మి, పల్లవి, బండి శంకర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మహబూబ్, గిరిరాజ్ అనిల్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆల్మోస్ట్ ఒక 9 years గా ఇది నడుపుతున్నాడు. ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అన్నట్టుగా ఒకటి స్టార్ట్ చేసి ఇది ఎస్డి రోడ్ లో ఉంటుంది, సికింద్రాబాద్ లో జస్ట్ ప్యారడైజ్ కి బ్యాక్ సైడ్ లేన్ లో అట్లా ఉంటుంది, ప్యాట్నీ దగ్గర. సో అతను ఏంటంటే ఈ సర్వీస్ కంప్యూటర్ సెంటర్ గా ఒకటి పెట్టి ఎస్టాబ్లిష్ చేసి ఈ డాక్యుమెంట్స్ అప్లోడింగ్, డాక్యుమెంట్స్ ఇప్పించేది ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే అందులో జెన్యూన్ ఉంటున్నాయి, ఇటు ఫేక్వి కూడా ఇప్పిస్తున్నాడు. సో అందులో భాగంగానే ఈ ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేయడం అనేది దీనికి బాగా అలవాటు అయ్యింది. సో దానికి బేసికల్ గా ఒకటి యాప్ కూడా ఆన్లైన్ లో ఒకటి ఉంటుంది, యూనివర్సల్ మ్యాజికల్ ఐడి అని చెప్పని. నిందితుల నుంచి 3 కంప్యూటర్లు, ల్యాప్టాప్, 2 ప్రింటర్లు, బయోమెట్రిక్ మిషన్, కస్టమర్స్ డేటా ఎంట్రీ బుక్ ను సీజ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ బషీరాబాగ్ లోని సిసిఎస్ ఆఫీసులో ముఠా దందాలను మీడియాకు వివరించారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర. సికింద్రాబాద్ కు చెందిన యలగం రాజ్ కుమార్ 9 ఏళ్లుగా సికింద్రాబాద్ ఎస్డీ రోడ్ లో ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో తన షాపులోనే నకిలీ సర్టిఫికెట్ల దందా స్టార్ట్ చేశాడు. మ్యాజికల్ యూనివర్సల్ ఐడి పోర్టల్ టూల్ అనే యాప్ తో నకిలీ ఓటర్ ఐడీలను తయారు చేశాడు. వాటితో ఆధార్ కార్డులకు అప్లై చేశాడు. సర్వశిక్ష అభియాన్ లో ఫీల్డ్ ఏజెంట్ గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మహబూబ్ కు డబ్బు ఆశ చూపి తన ఆధార్ కార్డులను అప్రూవల్ చేయించాడు. ఆధార్ కార్డులతో పాన్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్లకు అప్లై చేశాడు. వాటి అప్రూవల్ కోసం అతనికి పాస్పోర్ట్ ఏజెంట్ బండి శంకర్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గిరిరాజ్ అనిల్ కుమార్లు సహకరిస్తున్నారు. తన షాప్లోనే 2 మహిళలు రచమల్లు విజయలక్ష్మి, కూరపాటి పల్లవిని నియమించి వారితో సర్టిఫికెట్లపై గెజిటెడ్ ఉద్యోగుల సంతకాలు చేయించేవాడు. వీరంతా ముఠాగా ఏర్పడి ఏడాది కాలంలోనే వేలాది నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు పోలీసులు వివరించారు. పక్కా సమాచారంతో ఎస్డీ రోడ్లోని ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ పై దాడులు చేశామన్నారు పోలీసులు. మ్యాజికల్లీ యూనివర్సల్ ఐడి అండ్ ప్రింటింగ్ టూల్. సో ఈ యాప్ ని వాడుకుని ఇతను ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ఒక ఓటర్ ఐడి ఫేక్ ది ప్రిపేర్ చేస్తాడు. అంటే మన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో చూస్తే దాని డీటెయిల్స్ అవి ఉండవు. సో ఆధార్ కార్డ్ ఒక్కసారి వస్తే అందులో ఉండే డీటెయిల్స్ ఫేక్. బట్ ఆధార్ కార్డ్ అంటే ఎన్రోల్ అయ్యి జెన్యూన్ కార్డ్ వస్తుంది, కానీ డాక్యుమెంట్ దాని గురించి పెట్టింది మాత్రం క్లియర్ ఫేక్. సో అందులో డీటెయిల్స్ అన్ని కూడా ఫేకే. సో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ఫేక్ ఆధార్ కార్డ్. ఒరిజినల్ కార్డు ఒరిజినల్ ఆధార్ నుంచే వస్తుంది, కానీ డీటెయిల్స్ ఎంటైర్లీ ఆర్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్. సో ఆ ఫేక్ ఆధార్ కార్డ్ బేస్ చేసి నెక్స్ట్ అన్నిటికీ అప్లై చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే అదే ఫేక్ ఆధార్ కార్డ్ తోటి పాన్ కార్డు పొందుతాడు, అది దానికి అప్లై చేయిస్తాడు. నెక్స్ట్ వేరే బర్త్ సర్టిఫికెట్స్ కి కానీ ఆర్ ఇఫ్ నాట్ పాస్పోర్ట్స్ కి కూడా, అండ్ ఫైనల్ ఒరిజినల్ ఓటర్ ఐడి కూడా దీన్ని అప్లై చేయిస్తున్నాడు. ముఠా నిర్వాహకుడు యలగం రాజ్ కుమార్ గత ఏడాది జూన్ 10న నకిలీ సర్టిఫికెట్ల కేసులో అరెస్ట్ అయినట్లు డీసీపీ వివరించారు. ఇదే టైంలో డేటాను క్రాష్ చేయడం వల్ల నకిలీ సర్టిఫికెట్ల వివరాలు దొరకలేదు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా అతను మళ్లీ దందాను కొనసాగించాడన్నారు పోలీసులు. మిగతా 5గురితో కలిసి పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లను చేయించాడని వివరించారు. ఏడాదిగా 50,000 ఓటర్ కార్డులు అతని సెంటర్ నుంచి అప్రూవ్ అవ్వగా అందులో నకిలీవే 15,000ను గుర్తించారు. 10,000 నకిలీ ఆధార్ కార్డులు, 50 ఫేక్ పాస్పోర్ట్లు, 1,500 ఫేక్ పాన్ కార్డులు, వందలాది ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేశారని చెప్పారు. వీటిని నిందితులు తమకు ఇష్టం వచ్చిన వారికి అమ్మేశారని పోలీసులు తెలిపారు. నకిలీ పాస్పోర్ట్లు ఎక్కువగా నేపాలీలకు అమ్ముకున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు.